ఏర్పాటు చేసుకోవడానికి సంఘంగా మా అందరికీ ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి అనుకూలతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ముఖ్యంగా ఈ సమయం క్రిస్మస్లో మరి మొదట ఉండి మరి నడిపిస్తున్నటువంటి నీ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. సహోదరి రత్న కుమారి అలాగే తన భర్త యుగంధర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మరి సెమీ క్రిస్మస్లో ఎంతో ప్రయాసపడ్డారు. వారి ధనాన్ని వెచ్చించి ఈ సంతోషకరమైనటువంటి దీన కుటుంబాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చక్కగా వారి తండ్రి డెకరేషన్ చేసి చక్కగా ఈ దేవాలయాన్ని అలంకరించినటువంటి నిబిడను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే పరిచయం చేసినటువంటి యవన బిడ్డలు ఆహార పదార్థాల దగ్గర ఉండి చక్కగా నాయన పరిచయం చేసిన బిడ్డలు కష్టపడిన బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే చిన్న బిడ్డలు వారి వారి వయస్సును బట్టి వారి వారి నాయన ప్రభువ సమయంలో వారిని స్తుతిస్తూ ఉన్నారు. వారిని యవనస్తులుగా ఎదుగుతూ ఉండగా బలపరిచి స్థిరపరచండి. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మంచి వాతావరణం ఇచ్చి మీ సన్నిధిలో సంతోషించడానికి కృప చూపినందుకే వందనాలు చెల్లిస్తూ మరొక సమయం మీ హస్తాలకు అప్పగిస్తూ మా ముందున్న 24 రాత్రి 25 పగలు మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ముందుండి జరిగించండి ప్రభా. మేము ఈరోజు సంఘంలో జరిపించుకున్నాం. 25 రాత్రి బయటకు వెళ్ళి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచడానికి సువార్తను ప్రకటించడానికి కూడా కృప చూపమని ఆ దినమున బహిరంగంగా మిమ్మల్ని స్తుతించే కృపనీయమని ప్రార్థిస్తూ ఈ రాత్రి ఇంతవరకు మాకు తోడై నడిపించింది మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి ఉన్నత నామంలో ప్రార్థించి మిక్కిలి వినమితో వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన